వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది, అసలు కౌన్సిలింగ్కి ఎలా రెడీ అవ్వాలి, ఈలోపు ఈ పీరియడ్లో మీరు చేయాల్సిన పని ఏంటి, ఏ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి, అలాగే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా ఎలా జరగబోతుంది, టోటల్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియోతో మీకు టీఎస్ ఎంసెట్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎంసెట్కి సంబంధించిన మొత్తం కంప్లీట్ ఐడియా అనేది మీకు కంప్లీట్గా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు స్టెప్స్ వైజ్గా మీరు ఫాలో అవ్వచ్చు. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ప్రతి అప్డేట్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక వీడియోలోకి వెళ్దాం. ఎంసెట్కి సంబంధించి టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం, ఆల్రెడీ ర్యాంక్స్ డిక్లేర్ అయిపోవడం అంతా అయిపోయింది. బట్ ఎప్పుడైతే ర్యాంక్స్ రిలీజ్ చేశారో నెక్స్ట్ అందరి కాన్సన్ట్రేషన్ అంతా అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఎలా పెట్టాలి, ఇవన్నిటి మీద రకరకాల డౌట్స్ మీకు ఉంటాయి. మనం ప్రొసీజర్ ఎలా జరుగుతుందని ఒకసారి చూద్దాం. కౌన్సిలింగ్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎంసెట్ ర్యాంక్ ద్వారా మీరు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి కౌన్సిలింగ్కి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఒక రిజిస్ట్రేషన్ చేయాలి. బట్ ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయాలి. దీనికోసం 1200 రూపీస్ ఫీజు ఓబీసీ వాళ్ళకు ఉంటుంది, ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితే 1200 రూపీస్ ఫీజు ఉంటుంది, లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇదంతా కూడా ఆన్లైన్లోనే పేమెంట్ జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యే ముందు మీరు ఒక డేటా రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క 10th SSC మార్క్స్ మేము మీ దగ్గర ఉంచుకోవాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మీరు అన్నిటికీ ఎంసెట్ మొత్తానికి ఏ ఫోన్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్ని మీరు తీసుకోవాలి. దీంతోపాటు మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ను కూడా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఎంసెట్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఒరిజినల్స్తో సహా జెరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అలాట్ చేసినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్గా మాత్రమే వెళ్ళాలి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు నచ్చిన స్లాట్ని మీరు బుక్ చేసుకోవాలి. ఒక డేట్ని, టైంని, స్లాట్ని బుక్ చేసుకొని ఆ డేట్కి ఈ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని మీరు వెళ్ళాలి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. ఎందుకంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండొచ్చు, మీ రియంబర్స్మెంట్ మీకు ఉండొచ్చు, మెడికల్ సర్టిఫికేట్ ఉండొచ్చు, పిహెచ్సి కోటా ఉండొచ్చు, లేదా మీకు కేటగిరీ వైజ్గా కొంత రిజర్వేషన్ ఉండొచ్చు. బట్ ఏది ఉన్నా ఈ రిజర్వేషన్ సంబంధించిన అన్నిటి తరగతి డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డుని లింక్అప్ చేసుకొని ఉంటారు. ఎవరైనా బయోమెట్రిక్ ఆధార్ కార్డు కానీ అప్డేటెడ్ కానీ కాకపోతే మాత్రం ఇప్పటికీ చాలా టైం ఉంది. డెఫినెట్గా ఆధార్ కార్డు అనేది మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు విడిచిపెట్టదు. సో ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి. ఆ ఆధార్ కార్డుతో పాటు మీరు ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా, నేను ఏ డాక్యుమెంట్స్ రెడీ చేయాలనేది గత వీడియోలో కూడా ఒకసారి షేర్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు ఆ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్టర్డ్ ఐడి ఇస్తారు, మీకు క్రియేట్ చేసి ఇస్తారు. ఆ రిజిస్టర్డ్ ఐడి ద్వారా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు ఉంచుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తాం. థర్డ్ స్టెప్ ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందో నెక్స్ట్ మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దశ. ఇది మీ యొక్క డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాల్సినటువంటి టైం ఇది. అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మంచి కాలేజీ ఎలా ఎంచుకోవాలి, మంచి గ్రూప్ని ఎలా ఎంచుకోవాలి, మీకు వచ్చే ర్యాంక్ కూడా మీరు మిస్ అవ్వకుండా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని మీకు ఒక అప్డేట్ అనేది మీకు ఇస్తాను. దాని ప్రకారంగా ఎలాగ కాలేజీని చూజ్ చేసుకోవాలి, ఏ విధంగా గ్రూప్ని చూజ్ చేసుకోవాలి, బ్రాంచ్ని చూజ్ చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుందరు. వెబ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకునేటప్పుడు అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అయితే నేను పెట్టుకునేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే మీరు యూజ్ చేస్తారో ఆ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ స్టెప్. తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే సీట్ అలాట్మెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ స్కెడ్యూల్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఏ కాలేజీలో పెట్టుకున్నారో ఆ కాలేజీకి సంబంధించి మీకు సీట్, మీ ర్యాంక్ని బట్టి మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మీకు ఎక్కడ సీట్ వచ్చినా ఆ కాలేజీలో మీకు నచ్చినా నచ్చకపోయినా, ఆ బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ దెమ్. దానికి వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయాలి.
ఆ కాలేజీలో రిపోర్ట్ చేసి మీ సీట్ని కన్ఫర్మేషన్ ఉంచుకోవాలి. ముందు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కోల్పోకుండా ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీకు ఆ సీట్ నచ్చకపోయినా, కాలేజీ నచ్చకపోయినా నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ చేంజెస్ అనేది మీరు చేసుకోవచ్చు ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ ఎలా వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాగే డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి స్టెప్స్ వైజ్గా మీకు నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తాను. ఇది టోటల్గా కంప్లీట్గా ప్రొసీజర్. సో మీరందరూ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ మనకి కౌన్సిలింగ్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో స్టెప్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ వన్ వెబ్ ఆప్షన్స్, ఫోర్త్ వన్ సీట్ అలాట్మెంట్. ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకొని ఈ మధ్య ఇంత టైం గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లోనే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకొని సిద్ధంగా కౌన్సిలింగ్ సంబంధించి ఉండండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.